ఆన్ చేసుకొని స్టార్ట్ చేసాను. హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక అనంతకోటి పాదాభివందనాలు. అలాగే ఇందు అక్కకి, పద్మావతి మేడం గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకి పేరు పేరున ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈ రోజు మనమంతా ఇక్కడ సమావేశం అవడానికి గల ముఖ్యాంశం వచ్చేసి ఓడలు మరియు కోసాలు. ఈ అంశం పైన పద్మావతి మేడం గారు మనందరికి వారి జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మేడం తెనాలి నుంచి మనందరితో మాట్లాడుతున్నారు మాస్టర్స్. మేడం ని వెంటనే ఆహ్వానించుకుందాం. మేడం పద్మావతి మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. మీ ఆధ్వర్యంలో ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేయించి ఇక మీ ప్రసంగాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఆయన గురువైన సదానంద యోగగురు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి అడుగుపెట్టడానికి కారణభూతులైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు, సోనా మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరు దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. ఇందుమతి మేడం గారికి, పోస్ట్ చేస్తున్న మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ఆత్మస్వరూపులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మనం ఒక 5 minutes ధ్యానం చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని కూర్చొని స్థిర సుఖ ఆసనం. వినబడుతుందా మేడం? స్థిర సుఖ ఆసనం. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చొని అందరూ ఎవరికి అనుకూలంగా ఉండే స్థిర సుఖ ఆసనాన్ని ఏర్పరచుకోండి. మంచం మీదైనా పర్వాలేదు, కుర్చీలైన వాటి, సోఫా మీద, నేల మీద, ఎలా అయినా సరే మీకు సుఖవంతమైన ఆసనాన్ని ఉంచుకోండి. మనం ఆనాపానసతి ధ్యానాన్ని ఎంచుకొని వచ్చాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలను తోడుకొని ఉన్న ధ్యానాన్ని అందరం చేద్దాం. మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు లేకుండా కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి మాస్టర్స్, కట్ చేద్దాం. కట్ చేస్తూ ఉందాం. ఆలోచనల్ని నిరోధించే ప్రయత్నం చేద్దాం. చిత్త వృత్తి నిరోధం. ఎటువంటి ఆలోచన లేకుండా ఆలోచనని కట్ చేస్తూ పోగా మనకి ఆనాపానసతి ధ్యానంలో నాడీ మండలి శుద్ధి జరుగుతుంది. నాడీ మండలి శుద్ధిలో మూలాధారం నుంచి సహస్రారంలో నాడీ మండలి శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. నాడీ మండలి శుద్ధిలో భాగంగా మనకి సహస్రారం నుంచి దివ్యశక్తి ప్రసారం జరుగుతుంది.
దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది. మనకి ఎన్నెన్నో ప్రాసెస్ల ద్వారా నాడమండల శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా కదలదు మాస్టర్స్. ఎవరి వాస్తవానికి వారే కారకులు. ఎవరు శ్రద్ధగా ఆనాపానసతి ధ్యానం చేస్తారో వారికి సొంతమవుతుంది. నాడమండల విద్య జరుగుతుంది. దివ్య నేత్రం ఉదయిస్తుంది. ఏ దేవత స్వరూపాన్ని మనసులో ఊహించుకోరాదు. ఆనందంగా ఎటువంటి ఆలోచన లేకుండా చిత్తవృత్తి నిరోధం చేసుకొని తద్వారా నాడమండల శుద్ధి, శక్తి, సడన్ దివ్య నేత్రం ఉదయించటము జరుగుతుంది. ప్రతినిత్యం మనందరం ఆనాపానసతి ధ్యానం తప్పనిసరిగా చేయాలి మాస్టర్. మనం చేయటమే కాకుండా ఇద్దరితో చేయిస్తూ ఉండాలి. ఇద్దరితో చేయిస్తూ మనం జ్ఞానవంతంగా ఎదుగుతూ ఉంటాం మాస్టర్. మనం జ్ఞానవంతంగా ఎదగాలి అంటే మనకి నాడీ మండల శుద్ధి జరగాలి. నాడీ మండల శుద్ధి జరిగితేనే మన అందరికి మోక్షం, ముక్తి లభించే అవకాశం ఉంటుంది. అంటే ఏంటో తెలుసుకునే జ్ఞానం కలుగుతుంది. సమీద ధ్యాస, ఆలోచన ఎటు పోతున్న శ్వాస మీదకి మళ్ళీ మళ్ళించండి మాస్టర్. శ్వాస మీద ధ్యాస, శ్వాసధార, ధ్యాసధార. అందరం ధ్యానంలో మొత్తమవుదాం. చిన్న పిల్లలు కూడా ధ్యానం 5 సంవత్సరాల నుండి చేయొచ్చు మాస్టర్స్. ఎవరి వయసు ఏంటో అన్ని గంటలు ధ్యానం చేయడం పత్రిక అని చెప్తూ ఉంటారు.
Last 5 seconds. అందరం వేళ్ళని కళ్ళ మీద బోధించుకుందాం మాస్టర్స్. మన శక్తి అంతా మన చేతి వేళ్ళ ఇందున దాగి ఉంటుంది. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. శక్తిని ఎవరు జారి విడిచిపోవద్దు మాస్టర్స్. లాస్ట్ 4 seconds. మాస్టర్స్ మనకి ఇచ్చిన ఈ సెక్షన్ వృధా చేసుకోరా. చేతి వేళ్ళ యందు ఉన్న శక్తిని కళ్ళ ద్వారా మనం తీసుకుందాం మాస్టర్స్. లాస్ట్ 3 seconds. 2, 1, 0. నెమ్మదిగా చేతి మీద వెళ్ళను తీసుకొని చేతిని చూసుకుంటూ బయటపడతాం మాస్టర్స్. ఎవ్వరు వెంటనే కళ్ళు తెరవరాదు. నెమ్మదిగా చేతి వేళ్ళని చూసుకుంటూ బయటపడతాం. శక్తిని ఎవరు వృధా చేయరు. పరమగురువుని భావించుకున్నాం. ప్రతిసారి భావించుకున్నాం. Thank you, madam. Thank you, sir.
Last 5 seconds, masters. చేతులు రెండు చూసుకుంటూ బయటెత్తాం. 5, 4, 3, 2, 1, 0. మేడం, ఎస్ మ్యామ్. మ్యామ్ ఇంకా స్టార్ట్ చేయండి. ఓకే మాస్టర్స్, మనము ఈ రోజున చెప్పుకోబోయే టాపిక్, అసలు మనం అందరం ప్రతి ఒక్కళ్ళం ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటూ ఉంటాం. అసలు ముక్తి ఎలా వస్తుంది, మోక్షం ఎలా వస్తుంది, ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అనే విషయం తెలుసుకుందాం. మొదట ఆ వైపు మనం అడుగులు వేస్తూ ఉంటాం, కానీ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయం. తెలుసుకున్నా కానీ ఆచరించే ప్రయత్నం అంతకంటే చేసే అవకాశాలు లేము ఎవరు. సో ఇవాళ ఏదో చూద్దాం. ముక్తి అంటే జన్మరాహిత్యం. అది మనం చనిపోయిన తర్వాతే వచ్చేది కాదండి. మనం జీవించి ఉన్నప్పుడే మనం ధ్యాన సాధనలు చేసి, జ్ఞాన సాధనలు పొంది మనం జన్మరాహిత్యం అంటే ఏంటో తెలుసుకొని ఆ ప్రయత్నం వైపుగా చేయాలి. అయితే మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? బంధాల నుంచి, బాంధవ్యాల నుంచి, ఎన్నో మనోభావాల నుంచి విడుదల. మనం ఒక్క మోక్షం వస్తే చాలదండి, మనందరికి ముక్తి కావాలి. మోక్షానికి ప్రయత్నిస్తే అది ఆటోమేటిక్గా మనల్ని ముక్తి వైపుకి పయనించేలాగా చేస్తుంది. అవునా అండి? అయితే ఇదంతా మనకి రావాలి అంటే, మనం పొందాలి అంటే, ముక్తిని మోక్షాన్ని పొందాలి అంటే మనం ధ్యాన సాధన చేయాలి. ఏ ధ్యాన సాధన చేయాలి? ఆనాపానసతి ధ్యానం చేయాలి. ఆనాపానసతి ధ్యానం మాత్రమే మనం ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, ముక్తి ఏంటి, మోక్షం ఏంటి, దాని యొక్క ప్రయత్నాలు ఎలా జరుగుతాయి, ఏ జ్ఞానం పొందితే మనం ఆ వైపుగా అడుగులు వేయగలుగుతాం అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. అయితే ఆ విషయం ఏంటో మనం తెలుసుకుందాం. ఎట్లా ప్రయత్నం అనేది చేసుకుందాం. అడవి దిరుగ జిక్క దాకసమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, ఒడలు శుద్ధి చేసి ఎడయుని చూడరా, విశ్వదావిరామ వినరవేమ.
మన పత్రి సారు వేమన పద్యాల్లో నుంచి మనకి నాడీ మండల శుద్ధి ద్వారా ఆనాపానసతి ధ్యానాన్ని మనకి ఈ జ్ఞానాన్ని ఇందులో నుంచి మనకి ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఓకే అంటే అది తెలుసుకుందాం. మనం శరీర శోధన చేసుకొని అంటే నాడీ మండల శుద్ధి చేసుకొని సమాధి మగ్నుడై ధ్యాన నిమగ్నుడై అంటే దేహంలో ఉన్నవాడిని చూడాలి. దేహంలో ఉన్నవాడిని అంటే ఎవరు? ఆత్మస్వరూపాన్ని చూడాలి. ఆత్మస్వరూపాన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేయాలా? హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి ధ్యానం చేయాలా? లేదంటే ఇల్లు వదిలిపెట్టేసి సన్యాసం పుచ్చుకొని భార్య బిడ్డలను వదిలిపెట్టేసి వెళ్ళి చేయాలా? లేదు మాస్టర్స్, ఎవరిని వదిలిపెట్టకల్లా ఏమీ చేయవసల్లా. మనకి పత్రి సార్ మధ్య మార్గం అని ఒకటి మనకి ప్రసాదించేశారు. ఏంటంటే నా ఆనాపానసతి ధ్యానం ద్వారా మనం మన ఇంటినే ఆశ్రమంగా చేసుకొని మన ఉడలనే ఆత్మస్వరూపాన్ని దర్శించుకునేలా చేసి అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఎక్కడికి ఏ అడవులకి వెళ్ళక్కర్లేదు, ఏ ఆకాశాలకి మనం ఎగరక్కర్లేదు, ఏ తీర్థయాత్రలకి మనం వెళ్ళనే అవసరమే లేదు. మన ఇల్లే ఆశ్రమం, మన ఇల్లే ధ్యానాలయం. ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్ళక్కర్లా, మన ఇల్లే ధ్యానాలయం. ఏంటి అట్లాగా. కానీ ఇవన్నీ కూడా తెలుసుకున్నా కూడా మరలా ఎవరెవరి ప్రయత్నం గుళ్ళకి గోపురాలకి వెళ్ళి వాళ్ళ కోరికలను విన్నవించుకొని ఏ ప్రయత్నం ఒక పక్క ధ్యానం చేస్తూ ఒక పక్క మళ్ళీ గుళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క కోరికలు విన్నవించుకుని మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి చెప్తున్నారు మనకి. అయితే ముక్తి అన్నది అడవులు తిరిగితే వస్తుందా? అలాగే మరి మోక్షం అన్నది పర్వతాలకు వెళ్తే వస్తుందా? మనకి కావాలి, ముక్తి మాత్రం కావాలి, మోక్షం మాత్రం కావాలి. కానీ ఏం చేస్తే కావాలో, ఏం చేస్తే అది వస్తుందో, ఆ వచ్చిన దాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా లేదా, అసలు మనకు వచ్చిందా లేదా, ఎరుక మనకు ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఎరుకలో పెట్టుకుంటూ ఉండాలి. అయితే ఒడలను శుద్ధి చేయాలి అంటే మనం ముందు ఆనాపానసతి ధ్యానం చేసి నాడీ మండలి శుద్ధి చేసుకున్నాక స్థూల శరీరం శుద్ధి అవుతుందన్నమాట. అంటే ఎట్లా? నాడీమండల శుద్ధిలో మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు నాడీమండల శుద్ధి జరిగి దివ్యనేత్రం ఉదయించి సహస్రారం నుంచి దివ్య ప్రకాశం మనకు ఉదయించి ఎన్నో ప్రాసెస్ల ద్వారా మనలో ఉన్న శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారానే మనకి అది సిద్ధిస్తుంది. అయితే అప్పుడు ఉడలలో ఉన్న ఉడయని చూడవచ్చు. ఉడలు అంటే మన శరీరం. మన శరీరంలో మన శరీరాన్ని మాత్రమే చూసుకుంటున్నాం. మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించడం అనేది ఎవరి వల్ల అవ్వటం లేదు. నీ శరీరమే కాదు, నువ్వు నీ ఉడలలో ఉన్న ఆత్మస్వరూపాన్ని కూడా నువ్వు దర్శించు. ఆనాపానసతి ధ్యానం చేస్తే మాత్రమే ఆ ఆత్మని మనం దర్శించే అవకాశం ఉంటుంది అని మనకు చెప్తున్నారు. అయితే మన ఈ సూక్ష్మ శరీరాన్ని అన్నమయ కోసం ద్వారా మనం విడదీసి చూసుకోవచ్చు అనమాట. ఈ అన్నమయ కోసం నుంచి మనం ఈ ఉడలని ఎలా వేరు చేసి చూడాలి, ఈ సూక్ష్మ శరీరాన్ని ఎలా విడదీయాలి, మరి అన్నమయ కోశాన్ని మాత్రమే శుద్ధి చేస్తే, వినండి, అన్నమయ కోశాన్ని మాత్రమే శుద్ధి చేస్తే మనకి మోక్షం వస్తుందా, ఆత్మశుద్ధి కలుగుతుందా అన్న ఆలోచన మనం చేయాలి. ఆనాపానసతి ధ్యానం చేయాలి, నాడీ మండలి శుద్ధి జరగాలి, దివ్యనేత్రం ఉదయించాలి, దివ్య ప్రసారం జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆత్మస్వరూపాన్ని దర్శించిన తర్వాత ఈ అన్నమయ కోశాలను మాత్రమే శుద్ధి చేయాలా, ఇంకా ఏమన్నా చెయ్యాలా అని మనం ఆలోచించాలి మాస్టర్స్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఒక్క అన్నమయ కోసం మాత్రమే కాదు మనం శుద్ధి చేయాల్సింది. మన ఉడలలో ఎన్నో కోశాలు ఉన్నాయి. మన ఉడలు అంటే మన శరీరంలో ఎన్నో కోశాలు ఉన్నాయి అన్నమాట. ముఖ్యంగా 5 కోశాలు. 5 కోశాలు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. ఈ 5 కోశాలే కాకుండా ఇంకా 2 కూడా ఉన్నాయన్నమాట. కోశాలు విశ్వమయ కోసం, నిర్వాణమయ కోసం. అట్లాగే ఈ కోశాలన్నింటినీ మనం శుద్ధి చేసుకోవాలి మాస్టర్స్. మరి 5 కోశాలు శుద్ధి చేయాలి అంటే అసలు ఆ 5 కోశాలు ఏంటి, అందులో ఉన్న విషయం ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం ఈ రోజున. అయితే అన్నమయ కోశం గురించి మనం ముందు తెలుసుకుందాం మాస్టర్స్. అయితే అన్నమయ కోశానికి మనకి ఏం కావాలి? అన్నం కావాలి, నీరు కావాలి. మొదటి స్థాయి కదా అన్నమయ కోశానికి మొదటి స్థాయి. అన్నము నీరు కావాలి. నీరు తాగితే ఎంతవరకు శక్తి ఉంటుంది? 1 గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది నీరు తాగితే. అదే భోంచేస్తే 4 గంటలు 5 గంటలు ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే మనం ధ్యానం చేస్తే కనీసం మన ఆకలిని ఆపగలుగుతాం, మన నిద్రని ఆపగలుగుతాం. అదే 1 గంట ధ్యానం చేస్తే మనం 6 గంటలు ధ్యానంతో చేసినట్లుగా సమానం మన పత్రి సార్ చెప్తూనే ఉన్నారు.
సో అయితే ఈ యొక్క శరీరాల కలయిక చూడడానికి ఒకటేలానే ఉంటుందే తప్ప అది మన లోపల ఎలా ఉంటుందంటే ఊరికే చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక డబ్బాలో ఒక డబ్బా, ఒక డబ్బాలో ఒక డబ్బా అని 7 డబ్బాలు ఒకదే డబ్బాలో ఇరిగించి వేస్తే ఎలా ఉంటుందో, మన శరీరంలో కోశాలు కూడా ఓ దాంట్లో ఒకటి, ఓ దాంట్లో ఒకటి, ఓ దానికి ఒకటి రిలేటెడ్‌గా ఉంటూ ఉంటాయన్నమాట. అవి ఎలా రిలేటెడ్‌గా ఉంటాయో మనం చూసుకుంటూ ఉందాం ఇప్పుడు. అయితే ఈ 7 శరీరాల యొక్క ఈ 7 కోశాల యొక్క ప్రభావము మన యొక్క మనోభావాల మీద బాగా ప్రభావితం చేపిస్తాయి మాస్టర్స్. ఎలా అంటే మనం ఎక్కడికెళ్ళినా సరే ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి? నువ్వు దివ్యాత్మ స్వరూపమే. నీ శరీరమే కాదు, నీ శరీరంలో దివ్య ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎలా? ఆనాపానసతి ధ్యానము. ఏ ప్రయత్నం మనం చేయాలన్నా, ఏ ఆత్మస్వరూపాన్ని మనం దర్శించాలన్నా కూడా విజ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆత్మ జ్ఞానం ఎట్లా వస్తుందంటే, మనకి ఆనాపానసతి ధ్యానం మాత్రమే మనకు అవకాశం ఉందన్నమాట. ఇది నా సొంత అనుభవం మాస్టర్స్. నేను ఎందుకంటే 2001లో నేను మెడిటేషన్‌లోకి వచ్చానండి. అయితే ఒక 20 ఇయర్స్ నేను రామచంద్ర మిషన్ అని ఒక మెడిటేషన్ సంస్థలో ఉన్నాను. ఓకే. ఆ ధ్యానము బావుంది. నేను మొదట్లో దాంట్లో ఎంటర్ అయ్యానన్నమాట. అయితే 20 ఇయర్స్ ధ్యానమే చేశాను. కొంత పొందాను కానీ చాలా పొందాను. కానీ జ్ఞానం అంటే, ఆత్మజ్ఞానం అంటే, బ్రహ్మజ్ఞానం అంటే, ముక్తి, మోక్షం ఇవి ఎలా లభిస్తాయి? ఎక్కడ లభిస్తాయి? ఎవరు చెప్తారు? మనకెలా తెలుస్తుందన్న విషయాలు అసలు ఆ జ్ఞానం అనేది జీరో అండి. అయితే నేను ఈ కరోనా సమయంలో ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్‌లో మన పిరమిడ్ ధ్యానాల యొక్క వీడియోస్ అన్నీ చూస్తూ, అన్నీ తెలుసుకుంటూ ఉండేదాన్ని. అవునా! ఇలా కూడా ఉంటాయా? ఇంత కూడా ఉంటుందా? అని నేను చాలా ఆనందం పొందేదాన్ని. అట్లాగే శ్రీకాళహస్తి వాసులైన మునిబాబు గారి ధ్యానం ద్వారా నేను ఈ పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగిందండి. 3 ఇయర్స్ అవుతుంది గట్టిగా. ఈ 3 ఇయర్స్‌లో ఈ 2 ఇయర్స్ నాడీ మండల శుద్ధి, మనోభావాల మీద ఒక నిగ్రహం రావడం అయితేనేమి, ఒక 1 ఇయర్ నుంచి క్లాసులు చెప్పగలిగే జ్ఞానం రావడం అయితేనేమి, 20 ఏళ్ళు చేసినా లేనిది 3 సంవత్సరాల్లోనే ఈ జ్ఞానాన్ని పొంది నలుగురికి పంచగలిగే స్థాయికి నేను ఎదిగాను అంటే, కేవలం ఈ యొక్క మెడిటేషన్‌లో నేను నా యొక్క శ్రద్ధని చూపెట్టి, ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఈ ధ్యానంలో నాడీ మండల శుద్ధి అనేది ఎంతో ఇంపార్టెంట్ మాస్టర్స్. చాలా చాలా ఇంపార్టెన్స్. ఆ ప్రాసెస్‌లన్నీ జరిపించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు గూడా. ఈ జ్ఞానం మనకి రావాలి అంటే కంపల్సరీ ఆ ప్రాసెస్ జరగాల్సిందేనండి. ఇదంతా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, ఎందుకంటే మనం చెప్పే సబ్జెక్ట్‌లో ఏదైనా సరే మన సొంత అనుభవం ఉంటే మనకి ఇంకా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందండి. మనం అది చెయ్యాలి అంటే ఓహో! ఓకే. మన కంటి ముందే ఒకళ్ళున్నారు అంటే మరి వాళ్ళేం ఊరికే ఏం చెప్పరు కదా! అనుభవం లేనిది. సో, మనం అలా ఇన్‌స్పిరేషన్‌గా మనం తీసుకుందామండి. అయితే మరి ఈ 7 శరీరాల కలయిక ఒకటేలా ఉంటుందా? ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానాన్ని మనం ప్రేరేపిస్తూనే ఉంటుంది. అట్లాగే మనం ప్రేరేపితులం అవుతూ ఉంటాము. ఎదుగుతూ ఉంటాం. ఈ నేపథ్యంలో మనం ఇంకో కోశం గురించి తెలుసుకుందాం. అన్నమయ్య కోశానికి ఏం కావాలి? అన్నము, నీరు కావాలి. అది ఓకే. ప్రాణమయ కోసం. మన ప్రాణమయ కోసం అంటే ఆయన కాస్మిక్ ఎనర్జీ కావాలి. ప్రాణశక్తి. హ్మ్. ప్రాణమయ కోశానికి ఏం కావాలి? ధ్యానం కావాలి. ధ్యానం కావాలి. అయితే నిద్ర కూడా కావాలి. నిద్రలో ఎంతసేపు వస్తుంది ప్రాణశక్తి? కొంచెం ఉంటుంది. అదే ధ్యానంలో అయితే 1 గంట ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోయిన దాంతో సమానం అని మనకి పత్రి సార్ చెప్తూ ఉన్నారు. 1 గంట ధ్యానంలో విశేషంగా ప్రాణశక్తి మనకి వస్తూ ఉంటుంది. అయితే ధ్యానం బాగా చేస్తే ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుందన్నమాట. తద్వారా ప్రాణమయ శక్తి మనకి ఈ కోశాన్ని పుష్కలంగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే మనం ఈ కోశాలన్నిటిని ఎలా శుద్ధి చేసుకోవాలనే సబ్జెక్ట్ మనం చెప్పుకుంటున్నామండి. అయితే ప్రాణవాయు కోశానికి పుష్కలంగా లభిస్తుంది కాబట్టి, ధ్యానం చేసేవారికి నిద్ర వద్దు మనం ధ్యానమే చేయాలని అంటున్నాం కాబట్టి, నిద్ర వద్దని కాదు మాస్టర్స్. నిద్ర కూడా కావాలి. కానీ ఎంతవరకు కావాలి అంటే, మన శరీరానికి ఎంతవరకు కావాలో అంత. నిద్రను తగ్గించుకొని ధ్యానాన్ని పెంచుకుందాం. ధ్యానం పెరుగుతూ ఉంటే మనకు ఆటోమేటిక్‌గా నిద్ర తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా మనకేం కావాలనే విషయం మనం తెలుసుకుంటూ ఉంటాము. అయితే మనకి నిద్ర అనేది ప్రకృతి ఇచ్చిన వరం కాబట్టి, దాన్ని గూడా మనం పక్కన నెట్టకుండా సరైన నిద్ర, సరైన ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండాలి. అయితే ఈ నాడీమండల శుద్ధి జరిగిన తర్వాత, ఇది శుద్ధం అవుతూ ఉన్నప్పుడు మనకి చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. మరి అప్పటిదాకా మనకి ఎన్ని ఆలోచనలుంటాయి, ఎన్ని మనోభావాలుంటాయి, ఎన్నేళ్లగానో ఎన్నో బాధలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు ఎన్నిటిని ఎదుర్కొంటూ ఉంటాం. అదే మనం ఈ ధ్యానంలో రాకముందు ఈ ఆలోచనలన్నీ మనల్ని కృషింపజేసి అనారోగ్యాల పాలు చేస్తూ ఉంటుంది.
మరి ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అనారోగ్యాలు నేను పోగొట్టుకున్నానంటే నేనే పెద్ద ఎగ్జాంపుల్ మాస్టర్స్. కనీసం ఏళ్ల తరబడి వేస్తున్న టాబ్లెట్స్ అన్ని గ్రాడ్యువల్ గా చెక్ చేసుకుంటూ పోగొట్టుకోవడం కానీ, అది ఎందుకు వస్తుందనే విషయం తెలుసుకోవడం కానీ, ఏ శుద్ధి జరిగితే నాలో ఏ నాడి మండల శుద్ధి జరిగితే నాలో ఇది జరిగిందని తెలుసుకోవడం కానీ, ఇంత అనతి కాలంలోనే ఈ అనారోగ్యాలని పూర్తి చేసుకోవడమే కాకుండా ధ్యానం చేయాలి, ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానాన్ని పంచితే పెంచబడుతుందని మనం జ్ఞానాన్ని పంచుతూ ఉంటాం అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది అంటే కేవలం ఆనాపానసతి ధ్యానంలో అడుగు పెట్టడం వల్లనే నాకు ఈ జ్ఞానం వచ్చింది మాస్టర్స్. అయితే మనం అందరం ఈ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఈ చిత్తవృత్తి నిరోధం అనేది మన జీవితానికే పెద్ద చరమాంకం లాంటిది. దీన్ని దాటగలిగితే మనం ఏ ప్రయత్నమైనా మనం చేసుకోవచ్చు. మన ఆత్మస్వరూపులం అని చెప్పి మనం సందర్శించుకోవచ్చు. మనం ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం. ఈ చిత్తవృత్తి నిరోధం అయితే మనలో ఏం కలుగుతుంది? బుద్ధి సునిశ్చితం అవుతుంది. బుద్ధి సునిశ్చితం అవుతుందంటే ఏంటి? బుద్ధిని పదునుపరుచుకోవడం మనం చేస్తాం అనమాట. బుద్ధిని పదునుపరుచుకొని మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని ఇంకా బుద్ధిపరంగా మనం ఏ పనులు చేయాలనే విషయాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అయితే సుశిక్షితం చేసుకోవాలి. సుశిక్షితం అంటే మనల్ని మనమే మన ఆత్మను మనం సుశిక్షితం చేసుకోవాలి. శిక్షణ ఇవ్వాలన్నమాట. మనం అనుభవించే ఏ శిక్షలైనా సరే శిక్ష కాదు, శిక్షణ. ఏవైనా సరే మనకి ఎన్నో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్నో అనుభవాలు మనం పొందడం జరుగుతూ ఉంటుందండి. కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. చాలా మంది అంటారన్నమాట, ఏంటి నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను, ఇంకా నా కష్టాలు పోలేదే, నాకు అది రాలేదే, నాకు ఇది రాలేదే అంటారు. అది ఇది రావడం కోసం ధ్యానం కాదు చేయాల్సింది. మనకు వచ్చిన కష్టాలు, కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో, అవమానాలు అన్నీ కూడా మనకి అనుభవాలే. మన జీవితంలో ఎదగడం కోసం మనకు వచ్చిన అనుభవమే. ఈ అనుభవ జ్ఞానమే మనకి శిక్ష కాదు, శిక్షణ అని మనం తెలుసుకోవాలని మనకు తెలియపరుస్తూ ఉందన్నమాట. అట్లాగే సుశోభితం. సుశోభితం అంటే ఎంతో చైతన్యవంతంగా మనం వెలుగుతూ ఉండాలి. మన ఆత్మ ఎంతో చైతన్యవంతంగా వెలుగుతూ ఉంటే మనం మన యొక్క జ్ఞానాన్ని నలుగురికి వెలుగులు పంచుతూ అలా మనం ఎదుగుతూ ఉంటాం అన్నమాట. అయితే సత్యవంతం చేసుకోవాలి. సత్యవంతం ఎలా చేసుకోవాలి? ఆత్మ అని తెలుసుకోవడమే సత్యవంతం. శరీరం కాదు, నేను ఆత్మస్వరూపురాలిని అని తెలుసుకోవడమే సత్యవంతం. అదే ఆత్మవంతం చేసుకోవాలి. ఆత్మవంతం అంటే ఏంటిని? బుద్ధిని ఆత్మపరంగా మళ్లించి నేను దివ్యాత్మ స్వరూపురాలిని అని తెలుసుకోవడమే ఆత్మవంతం చేసుకోవడం అంటే. ఇక్కడ ఈ 5 పాయింట్స్ లో మనకు ఉన్న విషయం అంతా ఇక్కడే చెప్పేశారు మాస్టర్స్. బుద్ధిని పదును పెట్టుకోవడము, మంచిగా శిక్షణ ఇచ్చుకోవడము, శిక్ష కాదు శిక్షణ అని ఇచ్చుకోవడము, అంటే ఇవన్నీ కూడా మనకు జ్ఞానంలో జరిగే విశేషాలే అనమాట. మరి శిక్ష కాదు శిక్షణ అని తెలియాలి అంటే మనకి నాడిమండల శుద్ధి జరిగితేనే కదా ఆ విషయం మనకి తెలిసేది. ఊరికే ఆ విషయం అవగతం అవ్వదు. ముందు శిక్ష అంటే శిక్షగానే తీసుకుంటారు. కానీ శిక్షణగా తీసుకునే మానసిక స్థాయి ఎదుగుదల రావాలి అంటే ఆ ధ్యానం, ఆనాపానసతి ధ్యానం చేయాల్సిందే. నాడిమండల శుద్ధి జరగాల్సిందే. సో మాస్టర్ అది అర్థం చేసుకోండి. ఎంతో రమణీయమైన, సుందరమైన మన ఆత్మ మన శరీరధారులం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం కోసం మనం వచ్చామని చెప్పి తెలుసుకోవాలి. బుద్ధిని ఆత్మవైపు మళ్లించి మనం బుద్ధి ద్వారానే బాగా వికాసం పొందుతాం అనే విషయాన్ని తెలుసుకుంటూ మనల్ని మన కోశాల్లోని అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి కోశాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో మనం చెప్తూ ఉన్నారు మాస్టర్స్. అయితే విజ్ఞానమయం కోసం చూద్దాం. విజ్ఞానమయం కోసం స్వాధ్యాయం చేయాలి. మన విజ్ఞానం రావాలంటే మనం స్వాధ్యాయం చేయాలి కదా. స్వాధ్యాయం చేయాలంటే మన పరమ గురువులు మనకి ఎన్నో వేల పుస్తకాలు ఇచ్చారు. ఎన్నో వేల పుస్తకాలు మనం ప్రతిరోజు స్వాధ్యాయం అని చెప్పంటూ మనకి మాస్టర్స్ చెప్పారు. ఎట్లా అంటే మనకి త్రిమూర్తులు ఉన్నారు. ఎవరు త్రిమూర్తులు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. పంచపాండవులు అంటే ఆచరణ, విచారణ, పంచపాండవులు. అట్లయితే మనం ఆ విషయాన్ని మన స్వాధ్యాయం ద్వారా తెలుసుకోవాలి అంటే ఎన్నో పుస్తకాలు మనం చదవాలి. ఈ రోజుల్లో చూడండి, గ్రంథాలు చదువుతున్నారు, లైబ్రరీలో వెళ్తే వేల పుస్తకాలు ఉంటాయి. మనం మరి పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి పత్రి సార్ అని ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు, నేను 1,00,000 పుస్తకాలు చదివానని చెప్పి అంటుంటారు సార్. మనం 1,00,000 పుస్తకాలు చదవలేకపోయినా కనీసం మన పరిధిలో ఉన్న వరకు దొరికినంత బుక్స్ ని ఏ జ్ఞానం తెలుసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మనకు అంతే, దాంతో సమానం. 1,00,000 పుస్తకాలతో చదివిన దాంతో సమానం అనమాట. అయినా మళ్ళీ ఇంకోటి చెప్తారు పత్రి సార్, మనం నిరంతరం బుక్ చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. సజ్జన సాంగత్యంలో మాత్రమే నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత మనం ఎదిగే అవకాశం బాగా ఉంటుందండి. ధ్యానం అంతా ఒక ఎత్తు అయితే సజ్జన సాంగత్యమే 100 ఎత్తులు.
అంటే ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే మనం మార్క్స్ ఏస్తాం గదా! ఆ మార్క్స్ ఎట్లా అంటే ఫస్ట్ ధ్యానానికి 100 మార్క్సే. కానీ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా ఇక్కడ ఏంటంటే సజ్జన సాంగత్యానికి 75 మార్క్స్, ధ్యానానికి 25 మార్క్స్ అయిపోద్ది చివరికి. 100 మార్క్స్ అనేది 25 అయిపోతుంది. సజ్జన సాంగత్యానికి 100 మార్క్స్ వచ్చేస్తాయన్నమాట. అంటే మన యొక్క జ్ఞానాన్ని, ధ్యానాన్ని అన్ని అనుభవాలను పంచుకొని, మన జ్ఞానవంతంగా ఎదిగి, నలుగురికి పంచితే పెంచబడుతున్నట్టు మనం పంచగలిగే ఆ స్థాయికి రావాలి అంటే, ఇది జరిగితేనే ఆ స్థాయికి మనం వస్తాం. సార్ ప్రతిసారి ఎప్పుడు అంటే నేను చాలా వీడియోస్‌లో వింటూ ఉన్నా అన్నమాట. మనకి ఈ లోపున యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ మనకి జ్ఞానం తెలుసుకోవాలే గాని, ప్రతిరోజు ఎన్నెన్నో వేల వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అంతా ధ్యానం గురించి, జ్ఞానం గురించే కదా! అయితే సారేమంటారు, నాకు అనుభవాలు వినడం అంటేనే చాలా ఇష్టమయ్యా. నేను ఎన్ని వీడియోస్‌లో విన్నానో ఆ మాట. నాకు కూడా చాలా ఇన్‌స్పైర్ అయింది పత్రి సార్‌తో నాకు ఫిజికల్‌గా నాకు అనుభవం లేదండి. నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత రాకముందే గురువుగారు కాలం చేశారు. అయినా గూడా నాకు ధ్యానంలో గురువుగారు దర్శించడం, నా దగ్గర అట్లా నా దగ్గర కూర్చోవటము, అట్లాంటి అనుభవాలున్నాయండి. అందువల్ల వెంటనే ఈ ధ్యానంలోకి ఇంజెక్ట్ అయిపోవడం జరిగింది. సో, నాకు కాస్త ఈ 2, 3 ఇయర్స్ లైఫ్‌లోనే పత్రి సార్ అంటే చెప్పే వీడియోస్ కానీ, జ్ఞానం కానీ నన్నెంతో ఇన్‌స్పైర్ చేసింది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేయడం గాని, ప్రోగ్రామ్స్ చేయడం గాని, మేమెన్నో మా ఊరు తెనాలనమాట. ఎంతో ప్రోగ్రామ్స్ చేస్తూ రావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఈ వీడియోస్ చెప్పడం అనేది, జ్ఞానాన్ని పంచడం జరుగుతుందంటే, పత్రి సార్ యొక్క జ్ఞానాన్ని అంత వెంటనే అందిపుచ్చుకోవడం జరిగిందండి. ఇది చాలా హ్యాపీగా ఉంది నన్ను పంచుకోవడానికి. ఎందుకంటే, మన సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు మధ్యలో అనుభవం గూడా చెప్పుకున్నాం అనుకోండి, ఈ అనుభవాలు ప్రతి ఒక్కళ్ళకి రావాలి. ఆ అనుభవం వస్తేనే మనం ఏదైనా పంచుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎదుటి వాళ్ళకి కూడా మనం చెప్పేదెందుకు? క్లాస్ చెప్పడం ఎందుకు? వాళ్ళు కూడా వినాలి, ఇంట్రెస్ట్ కలగాలి. వాళ్ళకి సపోజ్ ఉన్నారు. ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతారు కదా! కొత్త వాళ్ళెవరన్నా ఉంటే ఓకే. ఇలా గూడా ఉంటుంది అని మనం ఇన్‌స్పైర్ అవ్వటం కోసం. సో, మాస్టర్స్ అందువల్ల అనుభవాలు వింటూ ఉందాం, ధ్యానం చేస్తూ ఉందాం, స్వాధ్యాయాలు చేస్తూ ఉందాం. మన జ్ఞానాన్ని పంచుకుంటూ, మనం పెంచుకుంటూ ఉందాము. ఓకేనా అండి? విజ్ఞానమయ కోశానికి మరి ఎన్ని అవకాశాలున్నాయి చూడండి. ఈ రకంగా మన విజ్ఞానమయ కోశాన్ని మనం పెంచుకుంటూ ఉందాము. అయితే మరి ఎప్పుడు ధ్యానమేనా? ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారము చేయాలి. ధ్యానాన్ని చేయిస్తూ ఉండాలి. జ్ఞానాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ, తెలుసుకుంటూ ఉండాలి. అది. అయితే ఇప్పుడు మనం ఆనందమయ కోసం చూద్దాం. అయితే ఈ ఆనందమయ కోశంలో ఏం చెప్పారు? సేవ చేయమని చెప్తారు. ప్రతిసారి ఏమంటారు? సేవ చేయండోయ్! ఎప్పుడు ధ్యానమేనా? చేసినంత ధ్యానం చేశారు. ఆ ధ్యానం వల్ల నువ్వు తెలుసుకునేదేంటి? అని సేవ చేయండి. ఉదాహరణకి మనకి సేవ అనగానే మనందరికి గుర్తొచ్చేది మదర్ తెరీసా. మదర్ తెరీసా చేసిన సేవలు ఇంకెవరన్నా చేసుంటారా? ఎవరి స్థాయిలో వాళ్ళు చేసే ఉంటారేమో మాస్టర్స్. మనం కూడా ఎంతో ధ్యానాన్ని పంచుతూ, మరి శాకాహార ర్యాలీలు చేస్తూ, ఊర్లు మనకి అవకాశం ఉన్నప్పుడు మన యొక్క జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్తూ, మన యొక్క జ్ఞానాన్ని మనం ఇస్తూ, ఎక్కడైతే జీవహింస జరుగుతుందో వారందరికీ వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ, జీవహింస జరగకుండా చూస్తూ ఏంటి ఎంతో సేవ చేస్తూ ఇలాంటి సేవలు చేస్తూ ఉండాలి మనం. మరి ఇలాంటి సేవలు చేస్తూనే ఉంటేనే కదా మనకు ఆనందం వస్తుంది. ఆనందం వచ్చేంటి ఆనందం వస్తుందా అండి? మనం చేసే ప్రయత్నాల వల్లే మనకు ఆనందం వస్తుంది. మనం ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఉదాహరణకి సపోజ్ మొక్కలకి నీళ్లు పోయటం ద్వారా మన ప్రకృతిని ఎంతో కాపాడడం జరుగుతుంది. మన ప్రకృతి కదా మనకెంతో మనకి ఇస్తుంది అంటే ప్రకృతి వల్లే కదా మనం ఎంతో పొందుతున్నాం. సో, మన ప్రకృతిని కాపాడే ప్రయత్నాల్లో మనకు మొక్కలు నీళ్లు పోయడం కావచ్చు, మన చుట్టుపక్కల మొక్కలు నాటుతుంటే వాటికి నీళ్లు పోసి వాటి యొక్క సేవ చేసి అక్కడ చేసే అవకాశాలు ఏమైనా ఉంటే ప్రయత్నం చేయొచ్చు. ఇదొక ఆనందం. ఇదొక సేవ. అయితే జంతువులుంటాయి. జంతువులు వాటికి ఆహారం పెట్టాలి. అయితే మరి ఇప్పుడు మరి శాకాహారం విషయంలో మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు అన్న పాయింట్‌లో మరి జంతువుల్ని కాపాడాలి. నాన్ వెజ్ మానేపించాలి. శాకాహార ర్యాలీలు చేయాలి. ఎక్కడైతే మనకు తెలిసిన వారున్నారో వాళ్ళ ద్వారా మనం ఇంకొక ప్రదేశాలకి వెళ్ళైనా సరే మన యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. జంతువుల్ని సేవ్ చేద్దామని. అదే ఇప్పుడు మనకి వేరే సంస్థలు కూడా చాలా వచ్చాయి జంతువుల్ని కాపాడడానికి. మన వంతు ప్రయత్నం మనం గూడా చేద్దాం మాస్టర్స్. అయితే మనం మనుషులం ఏం చేయాలి? మరి మనుషులు చేసే సేవ ఏంటి? ధ్యానం చెప్పడం. ధ్యానం చెప్పే సేవ కంటే సేవ ఉత్తమమైనది ఇంకోటి లేదు మాస్టర్స్. ధ్యానం చేస్తూ ఉండాలి. మన పనం అదే. మన పిరమిడ్ మాస్టర్‌ల యొక్క లక్ష్యం ఏంటంటే, ఆనందం రావాలి అంటే ముఖ్యంగా ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చెప్తూ ఉండాలి. చేయిస్తూ ఉండాలి.
తద్వారా మనకు ఆనందం వస్తూ ఉంటుంది. ఈ ఆనందం మనం పడుతూ ఉన్న సమయంలో మన లోపల అంతా ఈ ఆనందమయ కోశం కూడా ఎంతో శుద్ధి జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా మాస్టర్? నెక్స్ట్ మనం మరి 5 కోశాలు తెలుసుకున్నాం. 5 కోశాల తర్వాత ఇంకో 2 కోశాలు ఉన్నాయండి. అవి కూడా తెలుసుకుందాం. విశ్వమయ కోశం. అయితే విశ్వమయ కోశాన్ని మనం విశ్వాత్మ అని కూడా అంటాము. అయితే ఇది శరీరం కాదు, విశ్వ పదార్థంతో తయారు చేయబడింది. అందరూ భగవంతుని స్వరూపులే అని మనం తెలుసుకోవాలి. అయితే ఎవరిలో అయినా సరే ఆత్మస్వరూపాన్ని మనం చూడాలి. ప్రతి జీవిలోనూ మనం ఆత్మస్వరూపాన్ని చూడాలి. అందరిలోనూ భగవంతుని స్వరూపతత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. మరి తద్వారా మనం తెలుసుకునేది ఏంటి? మమాత్మ సర్వభూతాత్మ అంటారు కదా. మరి అందరిలోనూ జీవాత్మను చూడటమే, అందరిలోనూ ఆత్మస్వరూపాన్ని చూడటమే, అందరిలో భగవంతుడి తత్వాన్ని చూడటమే అని దాని అర్థం అన్నమాట. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన అని అందరికీ అలవాటు చేయాలి. అంటే ఏంటి? ప్రతి జీవిలోనూ భగవత్ స్వరూపాన్ని చూడండి అని తెలియపరచడమే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అంటే. ఓకే మాస్టర్స్? అయితే ఈ విశ్వమయ కోసం బాగా వికసించాలి అంటే మనం అందరం కూడా జీవాత్మలు అందరం కూడా మన దివ్యాత్మ స్వరూపులమే అని చెప్పి మనం గమనించుకుంటూ ఉండాలి. అలా భావించుకుంటూ ఉండాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం లేచినప్పటి నుంచి ఈవినింగ్ మన కార్యక్రమాలు అయ్యే వరకు కూడా మనం ఎవరితో కలిసాము, ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, అందరితోనూ కలిసినప్పుడు ఓకే ప్రతి ఒక్కళ్ళను భగవంతుని స్వరూపం చూడాలి, భగవంతుని తత్వం చూడాలి అనే విషయాన్ని మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మాస్టర్. ఒక్కసారిగా ప్రతి జీవిలోనూ భగవంతుని చూడడం అనేది మనం చెప్పుకోవడం కాదు, ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? అయితే మరి అందరిలోనే విశ్వాత్మ భావనలు ఉండాలి అని చెప్తున్నారు. దీని ద్వారా ఆత్మ భావన మనకి ఎంతో నిలబడుతుంది దీని ద్వారా. అయితే ఇంకా మన నిర్వాణమయ కోసం చూద్దాం. విశ్వమయ కోసం అంటే అందరిలోనూ భగవంతుని స్వరూపాలు చూడటం అనేది విశ్వమయ కోసం. ఇలా చూడడం వల్లనే విశ్వమయ కోసము శుద్ధి జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. అయితే నిర్వాణమయ కోసం చూద్దాం. నిర్వాణమయ కోసంలో మనకి ఏం జరుగుతుంది? నిర్వాణము, ముక్తి, మోక్షం మనకి ఎలా వస్తాయి? ఇవి ఎలా శుద్ధి చేసుకోవాలి? నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం. దుఃఖరాహిత్యం అంటే మనకి ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, మరి ఎన్నెన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో మనోభావాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి కూడా మనం బయటికి రావడమే దుఃఖరాహిత్యం అంటే. మరి ఎలా రావటం జరుగుతుంది? ఆనాపానసతి ధ్యానం ద్వారా మాత్రమే ఏదైనా సాధ్యము. అదే శరణ్యం. దేనికైనా ఆనాపానసతి ధ్యానం మాత్రమే మనకు శరణ్యము. ఓకేనా? ముక్తి అంటే జన్మరాహిత్యము. మోక్షం అంటే బంధాలు, బాంధవ్యాలు, మనోభావాల నుంచి మనం మోక్షం విడుదల అవ్వటమే. అయితే ఇవన్నీ జరిగితే మనలో ఏమొస్తుంది? బుద్ధత్వం వస్తుంది. బుద్ధత్వం అంటే ఏంటి? ఏ పరిస్థితికైనా, ఇట్లాంటి స్థితిలో అయినా సరే నో ప్రాబ్లం అనుకోవాలి. ఏ పరిస్థితికైనా సరే సిద్ధపడాలి. దేనికైనా సరే ఓకే ఛాలెంజింగ్ గా నిలబడగలగాలి. మనం ఏది వచ్చినా కూడా మనం వెనక్కి తగ్గి ఉండకూడదు. మన పిరమిడ్ మాస్టర్లు అంటే ఏ విషయానికి కూడా నో చెప్పకూడదు. ఏదైనా సరే ఎస్ అని చెప్పి ముందుకు వచ్చి దాన్ని సాధించి చూపెట్టాలే తప్ప నో అనే పనే ఉండకూడదు. అప్పుడే మనకి బుద్ధత్వం వచ్చినట్లు అని మనం గుర్తించాలి. ఎవరైతే మన పిరమిడ్ మాస్టర్లు వెనక్కి అంచి వేశారో బుద్ధత్వం రానట్టే. బాధపడ్డారో, బంధాలకు ఇంకా బాధపడుతూ ఉన్నారో ఇంకా బుద్ధత్వం రానట్లే. మనకు బుద్ధత్వం వచ్చింది అంటే ఎలా అని ఇది కూడా డైలీ ప్రాక్టీస్ చేయాల్సిన విషయమే. మనం ఏ విషయానికన్నా బాధపడుతున్నామా, ఏ బంధానికైనా లోబడుతున్నామా, మన బంధాన్ని ఉండాలి. కానీ ఎంతవరకు అంటే బాధ్యతను నిర్వర్తించుకొని ఓకే మనం బంధరాహిత్యంలో ఉండాలనే ప్రాక్టీస్ మనం ప్రతిరోజు చేయాలి. ఈ యొక్క ప్రాక్టీస్ చేసినంత మాత్రమే మనం అది ఏదైనా మన మనోభావాలు, కష్ట నష్టాలను ఎదుర్కొనే విషయం మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ రకంగా నిర్వాణమయ కోశాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. నిర్వాణమయ కోశం శుద్ధి జరగడం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. బుద్ధత్వం రావడమే నిర్వాణమయ కోశం అంటే. బుద్ధత్వం వస్తే నిర్వాణమయ కోశాన్ని కూడా మనం శుద్ధి చేసుకున్నట్లే అని మనం తెలుసుకోవాలి. ఓకేనా మాస్టర్స్? ఇప్పుడు దాకా మనం ఈ 7 కోశాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది.
ఒక్కసారిగా చిన్న రీక్యాప్ ఇస్తారు ఈ కోశాల గురించి. మనం ఈ కోశాన్ని శుద్ధి చేసుకోవాలి కాబట్టి మనకి ఇది అవసరం అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. అన్నమయ కోశం, అన్నమయ కోశంకి ఏం కావాలి? అన్నము నీరు కావాలి. మరి విజ్ఞానమయ కోసం, ప్రాణమయ కోశానికి ఏం కావాలి? ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి కావాలి అంటే ధ్యానం చేయాలి. నిద్ర కావాలి, ధ్యానము కావాలి. 1 గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్రతో సమానం కాబట్టి ధ్యాన సాధనలు చేసుకొని మనం నిద్ర తగ్గించుకొని ధ్యాన శక్తిని పెంచుకోవాలి. అప్పుడు మనకి ప్రాణశక్తి ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? మరి మనోమయ కోసం. మనోమయ కోసంతో ఏంటి? సత్యంతో కూడిన భావనలు మనకు ఉండాలి. సద్భావనలు కావాలి. అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. ఏదైనా సరే, ఏ పరిస్థితికైనా సరే బాధపడద్దు. మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన యొక్క లక్ష్యాలు ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఏ పరిస్థితికైనా సరే సిద్ధపడాలి అని చెప్పి చెప్పాలి. ఎవరిని వారు ఎక్కడికి విడిచి వెళ్ళలేదు. ఇది భూమండలం మీద మనం పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము అని చెప్పి చెప్పాలి. అన్ని చెప్పి వాళ్ళందరిలోనూ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరిలోనూ ఇటువంటి మనోభావాలను, సద్భావాలని మనం నింపాలి. ఇలా నింపబడడం ద్వారా వాళ్ళకి ఆత్మశుద్ధి జరుగుతుంది. విజ్ఞానమయ కోసంకి ఏం కావాలి? స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం చేయాలి. అనుభవాలు అంటూ అందరి వింటూ ఉండాలి. ఓకే. ఆనందమయ కోసం ఏం కావాలి? సేవలు చేస్తూ ఉండాలి. మరి సేవల్లో ఎన్నో రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి చేద్దాం. మనకి ఏ సేవ అవకాశంగా ఉంటే ఆ సేవ చేద్దాం. తర్వాత విశ్వమయ కోసం. విశ్వమయ కోసంకి మమాత్మ సర్వభూతాత్మ అనే విషయాన్ని తెలియపరచాలి. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఆత్మస్వరూపుని చూద్దాము, ప్రతి ఒక్కళ్ళను భగవత్ స్వరూపుని చూద్దాము అనే విషయాన్ని తెలుసుకోవాలి. తద్వారా కోశాలు శుద్ధి పడతాయి. ఈశ్వరమయం అని తెలుసుకోవాలి. నిర్వాణమయ కోసం ఏం కావాలి? బుద్ధత్వం. బుద్ధత్వం మనలో అందరికీ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. బుద్ధత్వం అంటే ఏ పరిస్థితికైనా సరే, ఎట్లాంటి సందర్భంలో అయినా సరే, ఏ కష్టానికి నష్టానికైనా సరే మనం ఓర్చుకోగలుగుతున్నామా అనే విషయాన్ని తెలుసుకోవడమే బుద్ధత్వం అంటే. ఈ బుద్ధత్వం ద్వారా ఈ నిర్వాణమయ కోశాన్ని శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. అయితే మరి ఈ కోశాన్ని శుద్ధి చేసుకోవడం అనేది మనకి ఎంత ముఖ్యం అంటే, మరి ప్రతిసారి చెప్పారు కదా ఈ సబ్జెక్ట్ లో. మరి ఈ కోశాలు శుద్ధి చేసుకోవడం వల్ల ఆనాపానసతి ధ్యానంలో మనకి ఎంతో జ్ఞానాన్ని, ముక్తిని, మోక్షాన్ని మనం పొందగలం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. మరి అయితే ముఖ్యంగా శుద్ధి చేసుకోవాల్సింది ప్రాణమయ కోసం. అంటే నాడీ మండలి శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. మరి నాడీ మండలి శుద్ధే కదా ముఖ్యం అందరికీ. ఇంత మనం చెప్పుకున్న సబ్జెక్ట్ అంతా కూడా, ఈ కోశాలన్నీ శుద్ధి చేసుకోవడం అంతా కూడా ఎలా జరుగుతుంది? నాడీ మండలి శుద్ధి జరిగితేనే మనం ఈ కోశాలు అంటే ఏంటి, మన శరీరంలో ఉన్న ఈ కోశాలు ఏంటి, మన ఉడలలో ఉన్న ఈ కోశాలు ఏంటి, వాటి యొక్క శుద్ధి ఏంటి అని తెలుసుకోవడం జరుగుతుంది. వాటిని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. నాడీ మండలి శుద్ధి లేకపోతే ఏ ఒక్క ప్రయత్నము కూడా మనం చేయలేం మాస్టర్స్. అది చాలా ముఖ్యంగా చెప్తున్నారు పత్రి సార్. అయితే ఈ నాడీ మండలి శుద్ధి జరిగిన తర్వాత చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఏ ఆలోచనలు ఎన్నేళ్ల నుంచి మనం ఆలోచన చెయ్యొద్దు అంటేనే వేలకు వేలు చేసేస్తుంటాం. ఆటోమేటిక్ ధ్యానంలో కూర్చున్నామంటే వేలకు వేలు, లక్షల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనం రోజుకు వచ్చేసి 70,000 ఆలోచనలు చేస్తూ ఉంటాం మాస్టర్స్. మరి ఈ 70,000 ఆలోచనలు మనం పోగొట్టుకోవాలంటే మనం ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత ధ్యానం చేయాలి, అవునా కదా అండి? మరి మన నాడీ మండలి శుద్ధి చేసుకోవడం ద్వారా, మరి చిత్తవృత్తి నిరోధం చేసుకోవడం ద్వారా మన ఆత్మ బుద్ధి సునిశ్చితం చేసుకోవడం ద్వారా అవుతుంది, సుశిక్షితం చేసుకోవడం ద్వారా అవుతుంది, సుశోభితం చేసుకోవడం ద్వారా అవుతుంది, సత్యవంతం చేసుకోవడం ద్వారా అవుతుంది, ఆత్మవంతం చేసుకోవడం ద్వారా అవుతుంది. ఏ విషయానికైనా సరే మనం ఆనాపానసతి ధ్యానం ద్వారా మన ఉడలలో ఉన్న నాడీ మండలి శుద్ధి జరుపుకొని, నాడీ మండలి శుద్ధి జరిగిన తర్వాత విశ్వమయ ప్రాణశక్తి జరిగిన తర్వాత మనకి జ్ఞానము, చిత్తవృత్తి నిరోధము, ముక్తి, మోక్షము ఇలాంటివన్నీ మనకి రావాలి అంటే, మన కోశాలని మనం శుద్ధి చేసుకోవాలి అంటే నాడీ మండలి శుద్ధి తప్పనిసరి అని చెప్పి పత్రిసారి మనకి తెలియపరుస్తున్నారండి. నాడీ మండలి శుద్ధి జరగడం అంటే మనకి మన శరీరంలో ఉన్న ఎన్నో కర్మలు, ఆ కర్మలను తొలగించుకోవడమే నాడీ మండలి శుద్ధిలో జరిగే ప్రయత్నం అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ తెలుసుకోవాలి.
మన ఆనాపానసతి ధ్యానంలోకి వద్దాము. ధ్యాన ప్రచారం చేద్దాము. మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకుంటూ పెంచుకుంటూ ఉందాము. ఓకేనా మాస్టర్స్? ఒక 5 మినిట్స్ ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఒక 5 మినిట్స్. ఓకే మాస్టర్స్, అందరం బయటకు వచ్చేద్దాం. అయితే మనం ఈ రోజు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆనాపానసతి ధ్యానం చేయమని చెప్తున్నారు. ఆనాపానసతి ధ్యానం చేయాలంటే మనం ఏ అడవులకి, కొండలకి, కోనలకి, తీర్థయాత్రలకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన ఇంటినే ఆశ్రమంగా చేసుకొని మన ఇంటిలోనే ధ్యానం సాధన చేసుకోవచ్చు. తద్వారా నాడీ మండల శుద్ధి చేసుకోవచ్చు. నాడీ మండల శుద్ధి తర్వాత విశ్వమయ ప్రాణశక్తి మనకు వస్తుంది. తద్వారా మనలో ఉన్న ఒడలు వంటి శరీరం, మన ఒడలలో ఉన్న ఈ కోశాలన్నిటిని, పంచకోశాలు, తర్వాత అలాగే ఇంకా 2 కోశాలు, 7 కోశాలని మనం శుద్ధి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, 7 కోశాలు మన శుద్ధి ఎలా అసలు చేసుకుంటున్నామా లేదా, ఈ పాయింట్స్ మనం గమనించుకోవాలి మాస్టర్స్. ప్రతిరోజు ఈ 7 కోశాల్లో ప్రతి కోశం మన జీవితానికి ఒక చర్మాంకోలా ఉంటుంది. ప్రతిరోజు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఈ అన్నమయ కోశంలో మనం ఉన్నామా, ప్రాణమయ కోశంలో ఉన్నామా, మనోమయ కోశంలో ఉన్నామా, ఆనందమయ కోశంలో ఉన్నామా, విశ్వమయ కోశంలో ఉన్నామా, నిర్వాణమయ కోశంలో ఉన్నామా. ప్రతి కోశము మనకి శుద్ధి జరగాల్సిందే. ఈ శుద్ధి జరిగిన తర్వాత మాత్రమే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము. జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత పంచగలుగుతాము. పంచితే పెంచబడుతుంది. మన ద్వారా అందరికీ పెంచబడుతుంది. అలాగే మనం కూడా పెంచుకుంటూ మనం కూడా ఎదుగుతూ ఉందాం మాస్టర్స్. మనందరం నిరంతర విద్యార్థులం. ఇప్పటికే ఏదో తెలిసేసుకున్నాం, అయిపోయింది అనేది లేనే లేదు మాస్టర్స్. మనందరం నిరంతర విద్యార్థులం. ప్రతిసారి అంటుంటారు నిరంతర విద్యార్థిని అని. మరి ప్రతిసారి బాటలో మనం వెళ్ళాలి. మనం ఎదగాలి అంటే మరి వెళ్తేనే. సో మనం అందరం కూడా ఆ బాటలో నడుద్దాం మాస్టర్స్. నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఇందుమతి మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మేడం, మీ పేరేంటమ్మా? మ్యామ్, నా పేరు అభినయ మ్యామ్. అభినయ మాస్టర్ కి, లిటిల్ మాస్టర్ కి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు మీరు చాలా జ్ఞానాన్ని మాకు అందించారు మ్యామ్. అన్నమయ కోశాల గురించి, అలాగే మన బుద్ధిని ఎలా స్థితపరచుకోవాలన్న వాటి గురించి, ఇంకా త్రిమూర్తులు, పంచపాండవులు, ప్రాణమయ కోశం, అసలు నాడీ మండల శుద్ధి ఎలా జరగాలి, మనం సేవ చేయాలి, ప్రతి ఒక్కరిలో ఆత్మ మనలో ఉన్నవారే వేరే వారిలో కూడా ఉంటారు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలంటే కేవలం ఆనాపానసతి ధ్యానం వల్లనే సాధ్యం అన్న దాన్ని మీరు అనుభవపూర్వకంగా మాకు తెలియజేసినందుకు నిజంగా చాలా 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 కృతజ్ఞతలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రతిరోజు నువ్వు చెక్ చేసుకో కోశాలు క్లీన్ అవుతున్నాయా అని. అలా ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి డైలీ చెక్ చేసుకో. ఓకే మ్యామ్.
ఇందక్క. యెస్. హాయ్ మేడం. హాయ్. నమస్తే. హాయ్ ఆత్మ మేడం. ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు. యెస్. ఆత్మ ప్రణామాలు మేడం. చాలా అంటే చాలా బా చెప్పారు. యాక్చువల్లీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం. బయటికెళ్ళొచ్చామా. ఓకే. సో, మీరు చెప్తుంటే వింటూ అలా అందుకే మెడిటేషన్ కూర్చున్నా. ఓకే. అలా వింటూ ఉండొచ్చు అని చెప్పి. యెస్. నిజంగా నేను మీరు ఓడలు, కోశాలంటే ఏం చెప్తారబ్బా మేడము ఈ టాపిక్ పైన అనుకున్నాను యాక్చువల్లీ. మీరు ఆ హ్మ్. టాపిక్ ఇచ్చినప్పుడు. అసలు స్ట్రైక్ అవ్వలే నాకా పాయింట్. సో, ఇప్పుడు మీరు చెప్తుంటే యెస్. ఇప్పుడు అర్థమైతూ వచ్చింది. నిజంగా. యెస్. సూపర్. సూపర్. మన ఒడలు అంటే శరీరం గదా! అందులో ఉండేవి ఆ! కోశాలు. అది. యెస్. చాలా బా చెప్పారు మేడం. యెస్. థాంక్ యూ సో మచ్. యాహ్! ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా ఫ్రెండ్స్? మేడం గారిని ఏదైనా అడగాలనుకుంటే ఇప్పుడు అడగొచ్చండి. మాస్టర్స్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయండి మాస్టర్స్. మేడం చెప్పిన క్లాస్ గురించి. హర్షిత్ సాయి గారు స్టార్టింగ్ నుంచి మీరు హ్యాండ్ రైజ్ చేసున్నారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదంటే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మేడంని అడగొచ్చు సార్. హాయ్ మాస్టర్స్. హాయ్ అభి. హాయ్ మేడం అక్క. నమస్తే మేడం. పద్మావతి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు మేడం. ఈ పంచకోశాల గురించి వాటి గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. అది అభి హర్షిత్ సాయి అంటే మా అక్క తను. వాళ్ళ అబ్బాయి పేరు మీద అవునా జాయిన్ అక్క? అయింది. లక్ష్మి తన పేరు. ఓకే ఇదే అక్క. ఫస్ట్ ఇదే స్టార్టింగ్. అంటే మధ్యాహ్నం ఫోన్ చేసింది. చెప్పాను ఇలాగ మేడం క్లాస్ ఉందక్క బాగా చెప్తారు జాయిన్ అవ్వమన్నాను. అందుకే జాయిన్ ఓకే అయ్యింది. అక్క. అదే హ్యాండ్ రైజ్ చేసుంటే స్టార్టింగ్ నుంచి అవును. ఏమైనా అడగాలని. ఓకే అవును. అక్క. లక్ష్మక్క మాట్లాడతావా ఏదన్నా? అడుగుతావా మేడంని? హలో! ఓకే. డన్. నో ఓకే. ప్రాబ్లమ్ లెండి. పావని గారు బలవంతం ఓకే. పెట్టొద్దు. యెస్. యెస్. యెస్ మేడం. సూపర్బ్. థాంక్ యూ సో మచ్. అడగగానే క్లాస్ అంటూ ఇచ్చినందుకు థాంక్ యూ వెరీ మచ్. యెస్ అభి. అక్క అది ఫ్లైయర్ ఇంకేంటి చూసి నాకు అర్థం కాలేదు. ఏంటి వాడలు, కోసాలు అని పెట్టారు ఏంటా అని అర్థం మేడం. కాలేదు. ఇప్పుడు మేడం వివరించారు అది వడలు అంటే శరీరం అని. అప్పుడు తెలిసింది. ఓకే. మన శరీరం గురించి, మన పంచకోశాల గురించి చాలా బాగా వివరించారు మేడం. థాంక్ యూ. మేడం మీరు నాకు ఫ్లైయర్‌లో తెలుసు. ఆ! ఇందుమతి మేడం. యెస్ మేడం. యెస్ మేడం. మీరు చెప్పండి. ఫ్లైయర్‌లో ఓడలు అని చెప్పి ప్రింట్ ఓడలు వేశారు. ఓడలు అని పెట్టారు. ఓడలు అవునవును. కాదు ఒడలు. వడలు. అదే మేడం ఇప్పుడు వడలు. చెప్తుంటే ఐడియా వడలు. వచ్చిందా? వడలు. నేను గూడా ఓడెల్ అంటే షిప్స్ గురించి ఏం చెప్తారా అనుకుంటా ఉన్నా ఆ! అక్క. నేను చెప్దాం అనుకున్నా గానీ, ఇక సర్లే మళ్ళీ క్లాస్‌లో చెప్తాను గదా! అని ఊరుకున్నాను. లేదు లేదు దీన్ని మేడం చెప్పిండాల్సిందే. ఆ! నేను కూడా కరెక్షన్ చేసుకునేదాన్ని. హ్మ్. హ్మ్. మళ్ళీ కోసాలు అని రాసారు. మిల్క్ శాండ్ కుంటిసా కాదు. హ్మ్. అది. మిలకల్ సావ వస్తది. వీడియో మనం రెడీ చేస్తాం గదా! అప్పుడు ఈ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోండి. యెస్. నాకొకసారి అది వాట్సాప్‌లో పెట్టాను మేడం. వాట్సాప్. మళ్ళీ ఓకే. పొరపాటు చేస్తే కష్టము. అది అట్లా. థంబ్‌నెయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి హ్మ్. నాకు పెట్టండి. ఓకే. చూస్తాను. హ్మ్. యాక్చువల్లీ ఐడియా ఉంది టాపిక్ పైన. బట్ నాకు హ్మ్. మీరు చెప్పగానే నిజంగా చెప్తున్నా నేను. ఓకే. స్ట్రైక్ అవ్వలే. నాకు ట్రిగ్ అవ్వలేదు ఆ పాయింట్. ఇప్పుడు హ్మ్. మీరు చెప్తాంటే అవును కదా! అని ఇప్పుడు అనిపిస్తా ఉందన్నమాట. హ్మ్. నిజంగా. అది పద్మ మేడం మీది, సార్‌ది గూడా క్లాసు ఇది స్టార్టింగ్ ఇందు అక్క సెషన్ అదే ఇందు అక్క ఛానెల్‌లో ఇచ్చారు కదా! అప్పుడు విన్నాను మేడం. అవును.
చాలా బాగా ఉమ్, చెప్పారు. సార్ కూడా చాలా బాగా చెప్పారు మేడం, శివప్రసాద్ సార్. thank you అమ్మా. మా బాబు కూడా చెప్పాడు ఇక్కడే అవును. ఇంతమంది అవును మేడం మేడం. దగ్గర అవును ముగ్గురం మేడం, చెప్పాము. విన్నాను అది. మళ్ళీ రిత్విక్ మునిబాబు కూడా గారు కూడా చెప్పారు. మునిబాబు గారి అవును. క్లాస్ కూడా 5 days చేసాండి. ఎంతమంది మేడం? మునిబాబు గారు సార్ క్లాస్ 5 days కూడా కదా చేసింది. 5 అవును days. అవును ఇందులోనే ఇందుమతి మేడం గారు ఏం బాగా కనెక్ట్ అయ్యారు మాకు. మీతో మాట్లాడుతుంటే చాలా ఫ్రెండ్లీగా అంటే ఇంట్రెస్ట్ గా చెప్పడానికి బాగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మేడం. అంటే అందరూ ఉండరని కాదు, ఒక్కొక్కళ్ళ విధానం ఒకటి కదా. అవును మేడం. అంటే ఇందు ఒక్కొక్కరికి అట్లా అక్క అంటే ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. అవునవును. అట్రాక్టివ్ గా ఉంటది. అవును. కనెక్షన్ అటువంటిది. అయినా మీ దగ్గర నుంచి చాలా జ్ఞానాన్ని అందుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం మేడం. అందుకనే మీరు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు ఈ ఛానల్ ద్వారా. అవును మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా నాకు అవకాశం అట్లాగే ఇస్తున్నారు. ఎంతో కృతజ్ఞతలమ్మా. మీకు థ్యాంక్ యూ కూడా మేడం. చాలా థ్యాంక్స్ మ్యామ్. అడగగానే మీ క్లాస్ మాకు అందించి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. అలాగే ఎంతో మంది ఈ అందరు స్టార్టింగ్ అంటే కోశాల ఊరికి అన్నమయ కోశం ఇట్లుంటది, ప్రాణమయ కోశం ఇట్లుంటది. ఇంత డీటెయిల్ గా ఎవరు చెప్పినట్టుగా నాకైతే తెలియదు. మీరు చాలా డీటెయిల్ గా చెప్పినారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో యా ఫ్రెండ్స్, మరి విన్నారు కదా ఏంటి కోశాలు అంటే ఏంటి, ఏంటి ఓడలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా డీటెయిలింగ్ గా చెప్పారు. ఓడలు మళ్ళీ తినే ఓడలు అయితే కాదండి. సో మన శరీరం అని అర్థం, అందులో మనం ఎలా ఉండాలి, ఏ ఆలోచనలు ఏ భావనలతో ఉంటే అవి పనిచేస్తాయి, ఎలా ఉంటాయనేది నిజంగా చాలా చక్కగా వివరించారు. నేను కూడా ఈరోజు క్లియర్ కట్ గా విన్నాను ఆ టాపిక్ గురించి. సో సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా. సో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఇంకా ఎవరు కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారంటే కనుక సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే కనుక ఇలాంటి మంచి మంచి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో ఇంకా మీ ముందు ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. Yes.